వెనకట ఏ జాతరకైనా బండ్లు కట్టుకొని పోయేది. బండి పక్కకే ఇంతంత గుడిసేసుకొని ఓ 2-3 వద్దులు ఆడనే ఉండి దేవతలకు మొక్కులు అప్పజెప్పొచ్చేది. ఇప్పటికీ మేడారం పోతే అట్లనే ఉంటారు. కానీ ఏ తీర్థం పోయినా ఆడ అర్రలు కిరాయికి ఇస్తారు. పోయిన మనుషులను బట్టి 1-2 అర్రలు తీసుకొని ఉంటారు. సర్కారే హోటళ్లు కట్టిస్తుంది ఆడాడ. ఇప్పుడు మన తన జాతరలేం లేవు కదా, గా ముచ్చటెందుకు అంటారా? దేశం మీది బాజుకో మహాజాతర చాలుగా పోతుంది. ఇదో కర్ర ఇది ఇంకో అర్ర. ఇంట్లో ఒకళ్ళు ఉండొచ్చు, ఇంట్లో ఇద్దరికి ఛాన్సు. ఇంట్లో అయితే ఇంటోళ్ళందరూ ఉండొచ్చు. ఆవు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లా మహాకుంభమేళాకొచ్చే భక్తుల కోసానికి అర్రలు రెడీ చేస్తున్నారు. జనవరి 13వ తారీఖు నుంచే కాబట్టి టెంట్లేసుడు రువ్వడు వెంచిరన్నట్టు. అట్లాని కిరాయి రోజుల లెక్కుండదుల్లో. గంటకు ఒక్కలకు 150, ఇద్దరుంటే 250, అంతకంటే ఎక్కువంటే 450, 3 గంటలకైతే 350, 500, 750, 3 గంటలకు పెరుగుతూనే ఉంటది. ఇవి సామాన్లు పెట్టుకుంటానికి కింద కొన్ని మీద కొన్ని అర్రలు ఏమన్నా ఇకమతి చేసిండ్రా? 12 ఏళ్లకోసారి వచ్చే మా జాతరాయే. కోట్ల మంది భక్తులు వస్తారు. ఆల్రెడీ సాధువులు అయ్యవార్లు దిగుతూనే ఉన్నారు. వచ్చినోళ్ళని వచ్చినట్టు ఇట్లా సప్పులతోని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇంకో దిక్కు పట్నాన్ని సింగారిచ్చే పనులు రువ్వడిగా అవుతున్నాయి. గంగా నదిని ఎప్పటికప్పుడు సాఫ్ చేస్తానికి 1500 మందిని పెడుతుర్రట. అట్లనే 1,00,000కు మీదనే టెంట్లేస్తుర్రు. వేల మంది పోలీసులు, 100 సీక్రెట్ కెమెరాలతోటి డ్రోన్లు సుతా ఎగిరేస్తారట. 200లకు మీదనే డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారట. ఏడ గింత సుత తక్లీఫ్ రావద్దని ఆర్డర్ వేసిండు సీఎం యోగి సారు. మొన్ననే ప్రధాని సార్ పోయి పెద్ద పూజ చేసొచ్చిండు. ఇక కడమ ముచ్చట్లన్నీ జాతరప్పుడు మళ్ళోపారు చెప్పుకుందాం తీన్రి.